అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కాలానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఒకసారి ఒక మహిళ తన 6 ఏళ్ల కుమారునితో రైల్లో ప్రయాణిస్తోంది. తమాషా ఏంటంటే వాళ్ళిద్దరూ చాలా ఏకాగ్రతతో పుస్తకాలు చదువుతున్నారు. మధ్యలో ఆ పిల్లవాడు తాను చదివిన విషయాలను గురించి తల్లితో చర్చించి సందేహాలు కూడా తీర్చుకుంటున్నాడు. అలా వాళ్ళు మిగతావేవీ పట్టించుకోకుండా పుస్తక పఠనంలో మునిగిపోవడం ఆ బోగీలోని ప్రయాణికులు గమనిస్తూనే ఆశ్చర్యపోతున్నారు. వారికి ఇది నమ్మశక్యంగా లేదు. అప్పుడు వారిలో ఒకరు ఆ మహిళను పలకరించి, ఏమండి, మేమంతా చాలాసేపటి నుంచి గమనిస్తూనే ఉన్నాము. అసలు ఈ రోజుల్లో నిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్మార్ట్ ఫోన్లతో ఆడుతున్నారు. మరి మీ అబ్బాయి ఏంటి పుస్తకాలు చదువుతున్నాడు, ఇదెలా సాధ్యం అని అడిగారు. ఆమె ఏం చెప్తుందో అని ఆ భోగిలో ఉన్న వారంతా ఎంతో ఆసక్తిగా చూస్తుండగా ఆమె ఇలా సమాధానమిచ్చింది. పిల్లలు మన మాట వినరండి, మనల్ని కాపీ చేస్తారు. మనం ఏది చేస్తామో అదే ఫాలో అవుతారు. ఇది ఒక చిన్న వాక్యమైనా చాలా లోతైన అర్థాన్ని తెలియజేస్తుంది.